పై ఎప్పుడు ప్రసారమైన భారీ స్థాయిలో రేటింగ్ను రాబడుతూ నెంబర్ 1 షోగా హవాను కొనసాగిస్తూనే వెళ్తోంది బిగ్ బాస్. అందుకే నిర్వాహకులు ఏకధాటిగా సీజన్లను ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇలా ఇటీవలే 7వ సీజన్ను నడిపించారు. ఇందులో ఎవరూ ఊహించని ఎన్నో సంఘటనలు జరిగాయి. ముఖ్యంగా పల్లవి ప్రశాంత్తో అమర్దీప్ వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో హీరో శివాజీ దీనిపై స్పందించారు. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అవేంటో మరి ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. బిగ్ బాస్ 7వ సీజన్ కంటెస్టెంట్ గా అదరగొట్టిన శివాజీ షో ముగిసిన తర్వాత చాలా రోజుల పాటు బయటికి రాలేదు. కానీ వారం రోజులుగా మాత్రం అతడు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. ఇందులో భాగంగానే ఎన్నో కార్యక్రమాల్లోనూ భాగమవుతున్నాడు. వీటిలో బిగ్ బాస్ హౌస్ లో జరిగిన ఎన్నో ఘటనలపై శివాజీ క్లారిటీ ఇస్తున్నాడు. బిగ్ బాస్ కంటెస్టెంట్ శివాజీ తాజాగా ఓ న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఇందులో షోలో ఉన్నప్పుడు అమ్మాయిలపై చేసిన కామెంట్స్ గురించి యాంకర్ ప్రశ్నించారు. దీనికి స్పందిస్తూ నేను ఆ కామెంట్ చేసింది వాళ్ళ బిహేవియర్ను బట్టి, దీనికి తోడు 3 వారాలుగా ప్రశాంత్ని టార్చర్ చేశారు, అన్నిటి వల్ల అలా అనాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు. ఇదే ఇంటర్వ్యూలో ప్రశాంత్ అమర్దీప్ మధ్య జరిగిన గొడవలను శివాజీ ప్రస్తావించాడు. 14వ వారంలో అనవసరంగా ప్రశాంత్పై అమర్ గొడవకి దిగాడు. ఆ సమయంలో కంట్రోల్ తప్పి మరీ వాడు ప్రవర్తించాడు. అయినా ప్రశాంత్ మాత్రం పరిధి దాటలేదు. నేను వాడి పక్కనే ఉన్నాను. దీంతో ఇంకా ధైర్యంగా మాట్లాడాడు. కానీ లైన్ మాత్రం క్రాస్ చేయలేదు అని వివరించాడు. ఆ తర్వాత శివాజీ కంటిన్యూ చేస్తూ ఆ గొడవ జరిగిన తర్వాత బిగ్ బాస్కి కంప్లైంట్ చేయడానికి వెళ్దామని ప్రశాంత్ అన్నాడు. అప్పుడు అమర్ వాడి మెడ పట్టుకుని ముందుకు తోసేశాడు. అప్పుడు నేను లేచి అమర్ని 4 పీకుదాం అనుకున్నా. అంటే ఉంటే ఉంటాం పోతే పోతామని కొట్టాలని ఆలోచన వచ్చింది. అంతలా వాడు బిహేవ్ చేశాడని వెల్లడించాడు. ఈ విషయంపై శివాజీ మాట్లాడాడు. ఈ ఇష్యూలో అమర్ను కొడదామనుకున్నా, కానీ స్టార్ మా అగ్రిమెంట్ మీద చేసిన సైన్ గుర్తొచ్చింది. నా వ్యక్తిత్వం నన్ను ఆపేసింది. అప్పుడు చీ వెధవా, ఇంత జరుగుతున్నా ఏమీ చేయలేని వాడివి ఇంకా ఎందుకురా ఈ షోలో ఉన్నావని నన్ను నేను తిట్టుకున్నా. ఇలాంటి ఇష్యూలు జరిగిన వాళ్ళనే హీరోలను చేశారని పేర్కొన్నాడు.